నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తుఫాన్ ఎఫెక్ట్ తొలగే వరకు పునరావాస కేంద్రాల్లో వసతి సౌకర్యం ఉంటుందన్న అధికారులు. ప్రభుత్వం కల్పించిన వసతి సౌకర్యాల పట్ల సంతోషం వ్యక్తం చేసిన బాధితులు. తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టిన ఆయా శాఖల అధికారులు. మోంతా తుఫాన్ కారణంగా తెనాలి నియోజకవర్గంలో వరి, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్న ఏపీ రైతు సంఘం నాయకులు. రైతు, కౌలు రైతులని ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెనాలి నియోజకవర్గంలో 4750 హెక్టార్లలో వరి పంట పాక్షికంగా దెబ్బతిన్నది. ఏడీఈ విజయబాబు పొలాల్లో నుంచి నీటిని బయటకి తోడెయ్యాలంటూ రైతులకు విజ్ఞప్తి. తెనాలి సుల్తానాబాద్లోని ఆలపాట్ నగర్లో నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ వాసులు 10 సంవత్సరాలుగా పడుతున్న ఇబ్బందులను ఆలపాట్ నగర్ వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు విన్నవించారు. తమకు రోడ్డు లేదని, డ్రైనేజీ లేదని, వీధి లైట్లు వెలగడం లేదన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ ఆలపాటి దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక సుల్తానాబాద్లోని ఆలపాటి నగర్లోని అపార్ట్మెంట్ వాసులు పడుతున్న ఇబ్బందుల్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రావి చిన్ని నేతృత్వంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలపాటి నగర్ సందర్శించిన నేపథ్యంలో స్థానికంగా ఉండే అపార్ట్మెంట్ వాసులు వారు పడే ఇబ్బందులను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాలుగా అపార్ట్మెంట్లో ఉంటున్నామని, వర్షాలు పడితే రోడ్లపైకి పాములొచ్చి తిరుగుతుంటాయని, నడవాలంటేనే భయం వేస్తుందని చెప్పారు. వీధి లైట్లు వెలగటం లేదని, అలాగే రోడ్డు నిర్మాణం లేక గుంటలతో ఉందని, ఇదే విధంగా డ్రైనేజీ లేదని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసనసభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టి కూడా తీసుకొచ్చినట్లు అపార్ట్మెంట్ వాసులు చెప్పారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడుకు ఫోన్ చేసి అపార్ట్మెంట్ వాసులు పడుతున్న ఇబ్బందుల్ని తెలియజేయడంతో పాటు స్థానిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. టీడీపీ నాయకులు రావి చిన్ని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు పడుతున్న ఇబ్బందుల్ని అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ సమస్యను పరిష్కరించే దిశగా తాము కృషి చేస్తామని హామీ ఇచ్చామని తెనాలి వచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఇక్కడ సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అక్కడ చెత్త కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. చాలా చెత్త ఉంటుంది. అసలు రోడ్డే లేకుండా కంప్లీట్ గా దారైపోతుంది చెత్తతోనే. చెత్త అట్లా ఉంటుంది. ఎవరు లేవను లెగరు, కారు వెళ్ళినా లెగరు, ఏమైనా లెగరు. అది ముందు అటు సంగతి కాదండి. చూడండి అసలు ఈ రోడ్డు చూడండి. ముందు కారు కానీ ఏది కానీ ముందు ఆ పాములు కళ్ళ ముందు, పిల్లల ముందు వెళ్తే గోలుగా పరిగెత్తుకొచ్చేస్తున్నారు. ఏ టైంలో ఏది జరిగితే ఏంటి. ఆల్పాట్ నగర్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ రోడ్డు ఒకటి ఎక్స్టెన్షన్ పెట్టినట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ కంప్లైంట్ రైజ్ చేసి సెక్రటరీ స్టాఫ్ ఆల్రెడీ వెయిట్ చేశారు. చూసి ఇమీడియట్గా తీసుకోండి, ప్రయారిటీస్గా తీసుకొని ఈ వీక్లోనే పెట్టించాను. చేస్తే చూస్తాను. థ్యాంక్ యూ సార్. రోడ్డుది ఆల్రెడీ ఉందమ్మా ఎక్స్టెన్షన్. దీంట్లో ఈ 4 రోజుల నుంచి కురిసిన వర్షాల వలన అంతకుముందు కూడా ఆలపాటి నగర్ నుంచి లక్ష్మీ సింఫోనీ, వైభవ్, తర్వాత ఇంకో కొత్తగా అపార్ట్మెంట్ కడుతున్నారండి. ఈ మూడు అపార్ట్మెంట్లు కలిపి దాదాపు 270 ప్లాట్లు ఉన్నాయి. అలాగే ఇది డొంక రోడ్డు హోసన్న మందిర్ మీదుగా బానూటీ సెంటర్ దగ్గర కలిసే రోడ్డు. ఇది డొంక రోడ్డు దగ్గర నేరో అయిపోయింది. అది అటు వెళ్ళడానికి వీలు లేదు. అలాగే ఈ రోడ్డు అంతా కూడా, తార్ రోడ్డు అంతా కూడా మీరు వెళ్ళేటప్పుడు మీరు అంతా తీసుకొని చూస్తే అంత అర్థమైపోతుంది. అలా కమిషనర్కి కానీ తర్వాత అందరికీ కలిశారు ఎన్నోసార్లు. స్థానిక ఇప్పుడు ఈ వార్డు కౌన్సిలర్కి ఇది చెప్పారు, అయినా కూడా ఎవరూ పట్టించుకోవాలి. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే ఎన్నికలకు ముందు
2024 ఎన్నికల ముందు మేమందరం కూడా క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఈ అపార్ట్మెంట్స్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసాం. అప్పుడు వీళ్ళందరూ కోరింది ఒకటే, మహిళలు కానివ్వండి, పెద్ద వృద్ధులు కానివ్వండి, ఇక్కడ అందరూ కూడా రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది నివసిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కోరింది ఒకటే, మాకు ఏమీ అవసరం లేదు, మాకు డబ్బులు అవసరం లేదు, ఇంకేమీ అవసరం లేదు, ఏ పథకాలు అవసరం లేదు, మాకు మాత్రం ఈ డ్రైన్ కానీ ఈ రోడ్డు నిర్మాణం కానీ చేసి పెట్టండి అంటే ఆ రోజు మేము అందరం కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో చెప్పిస్తామని. అప్పుడే ఆలపాటి రాజా గారు కూడా చెప్పాం. అందులో భాగంగానే ఈ రోజున ఆయన తెనాలి వస్తుంటే ఆయన కూడా ఒకసారి ఇటు ఈ వర్షాల వల్ల ఈ రోడ్లు ఇంకా దెబ్బతినిపోయినాయి కాబట్టి ఒకసారి విజిట్ చేయమని కోరడం జరిగింది. అందులో భాగంగానే ఆయన వచ్చి అందరినీ పరామర్శించి అలాగే రోడ్లు ఈ డ్రైన్లు లేకపోవడం అంతా చూశారు. అంతేకాదండి, చుట్టుపక్కల అంతా కూడా ఇవన్నీ పొలాలు, ఈ పొలాలన్నీ వర్షాల వల్ల నిండిపోయి ఈ రోడ్లన్నీ నీళ్ళన్నీ లోపల వాటర్ అంతా కూడా రోడ్ల మీద రావటం, లోపల మండరగబ్బలు, పాములు, రాత్రిపూట అయితే కట్ల పాములు రోడ్డు మీదకి వచ్చి ఉంటున్నాయి. మహిళలు తిరుగుతూ ఉంటారు, అందరికీ కార్లు బళ్ళు ఉండవు, కొంతమంది ఎంప్లాయీస్ నడిచి వస్తూ ఉంటారు. అలాగే స్ట్రీట్ లైట్లు లేవండి, అసలు ఒక్క లైట్ కూడా వేసిన పాపాలు లేదు. ఇందాక రాజా గారు వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చి కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది, ఈ ఏరియాలో అర్జెంటుగా 1 వీక్లో మీరు ఇవన్నీ లైట్లు వెలిగించాలి, అలాగే రోడ్లు కూడా అవి కూడా చూడండి అని చెప్పారు. వారు చెప్పారు కాబట్టి మేము వెంటనే కూడా ఈ అపార్ట్మెంట్ వాసులు మీ అందరూ అసోసియేషన్లు ఉన్నాయి, ఈ అందరిని కలుపుకొని కమిషనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒకసారి విన్నవించుకుంటాము. అలాగే వాళ్ళకి ఒక పిటిషన్ ఇచ్చి త్వరితగతిన చేయమని చెప్పి కోరుతాం కూడా. నా పేరు శాంతి అండి. మేము ఇక్కడ వైభవ్ రెసిడెన్సీలో ఉంటాము. 3 years అయింది మేము వచ్చి. మాకు ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, ప్లస్ రోడ్డు ప్రాబ్లాలు ఉన్నాయి. పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉంటుంది, మాకు ఇబ్బందిగా ఉంటుంది, దోమలు ఎక్కువగా వస్తున్నాయి. ప్లస్ రాజా గారు వస్తే కూడా మాది రిక్వెస్ట్ పెట్టుకున్నాం, ప్రాబ్లం చెప్పాము. కాబట్టి మాకు రోడ్లును లైట్లు కొంచెం డ్రైనేజీ ప్రాబ్లం అన్నీ సాల్వ్ చేయవలసిందిగా మేము అడుగుతున్నాం. నా పేరు శిరీష అండి. ఇక్కడ వైభవ్ రెసిడెన్సీలో ఉంటున్నాము. మా ఫ్లాట్ నెంబర్ 411. ఇది ఆల్పాటి రోడ్డు ఎక్స్టెన్షన్ అండి. మేము రోజు ఉదయం ఆఫీస్కి వెళ్ళడానికి, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది ఈ రోడ్ల వల్ల. నైట్ టైం అయితే స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు, ప్లస్ రోడ్ అంతా చెత్తతో కూరుకుపోయి ఉంటుంది. అక్కడ చర్చి దగ్గర అయితే రోడ్ క్రాస్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరు కదలరు, బండి వెళ్తున్నా సరే మనుషులు అక్కడే కూర్చుని ఉంటారు. సో చాలా ఇబ్బంది, ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి. ఇది రైనీ సీజన్ కదా, డిసీజెస్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ చెత్త వల్లే కదా వస్తాయి. సో రోడ్లు క్లీన్గా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. 2 years నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇక్కడ ఉండి. మాకు రోడ్లు కావాలి, స్ట్రీట్ లైట్స్ కావాలి, ముందు చెత్త అదంతా నీట్గా ఉండాలి, రోడ్లు చూడడానికి కూడా నీట్గా ఉండాలి. పాములు వస్తున్నాయండి, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఇవన్నీ రోడ్లు వేపించాలని కోరుకుంటున్నాము. లక్ష్మీ చెప్పని అపార్ట్మెంట్లో ఉంటున్నామండి. రోడ్డు 2019 నుంచి చెప్తున్నాం, అసలు వేయట్లేదండి. ఎన్నాళ్ళ నుంచి అడుగుతున్నా కూడా మనోహర్ గారికి కూడా కంప్లైంట్ పెట్టి అందరు సంతకాలు పెట్టించి వచ్చారండి. అక్కడ రాజా గారికి కూడా చెప్పారు, ఎవరు ఒక్కరు పట్టించుకున్న వాళ్ళు లేరు, కనపడలేదండి. ఈరోజు వచ్చి చూశారండి, వచ్చి చేపిస్తామని చెప్పారు. ఇవ్వండి, సైడ్ కాలువలు కావాలండి, డ్రైనేజీ బాగా ఇబ్బందిగా ఉందండి, డ్రైనేజీ కూడా కావాలి మాకు. డ్రైనేజీ పానివ్వట్లేదండి, ఇటు చూస్తేనా ఇటు బాండ్ల పోవటానికి కూడా ఇబ్బంది, అన్ని గుంటలు గోతులేరండి. పిల్లలు బళ్ళు వేసుకున్నా కూడా పడతారు, వేసానా ఏం జరుగుద్దో అని భయపడుతున్నామండి. ఎవరింటి వాళ్ళు మగవాళ్ళు కూడా భయపడుతున్నారు పోవటానికి వాళ్ళకి. రోడ్డు, డ్రైనేజీ, వీధి లైట్లు కూడా బాగా ఎలగట్లేదు. మనోహర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము. ఈ బారికి లైట్లు కూడా లేవు సరిగ్గా, చాలా ఇబ్బందిగా ఉన్నామండి. పట్టించుకునే వాళ్ళు లేరు. 2019 నుంచి చెట్లు కొట్టే వాళ్ళు కూడా లేరు. చెట్లు కూడా బీభత్సంగా పెరిగిపోయినాయి, పాములు అన్నీ కూడా ఇక్కడ. 2000 నుంచి పట్టించుకునే వాళ్ళు లేరు. మేము వచ్చిన కాడి నుంచి చాలా ఇబ్బంది. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తమ సిబ్బందితో నందివెలుగు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలతో ప్రభుత్వం అందించే సదుపాయాలపై మాట్లాడారు. స్థానిక మండల గ్రామం నందివెలుగులోని జిల్లా పరిషత్ హైస్కూల్ పునరావాస కేంద్రంలో ఉంటున్న 40 మంది నివాసితులను సబ్ కలెక్టర్ సంజనా సింహ, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణలు పరామర్శించారు. వారికి ప్రభుత్వం అందించిన భోజనం, అల్పాహారం, అలాగే వృద్ధులకు మెడిసిన్ తదితర వస్తువులు ఎలా ఉన్నాయన్న దానిపై అడిగామని, ప్రజలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. అలాగే రహదారులపై విరిగిపడిన చెట్లను తొలగించడంతో పాటు విద్యుత్ అధికారులతో మాట్లాడి సరఫరాను పునరుద్ధరించడం జరిగిందని తెలియజేశారు. వీరితో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ఈరోజు నందివెలుగులో రిలీఫ్ సెంటర్కి వచ్చి విజిట్ చేయడం జరిగింది.
ఇక్కడ మనకి సుమారు ఒక 40 మెంబర్స్ సిటిజన్స్ వచ్చి గ్రామస్తులు ఇక్కడ ఉన్నారు. సో లాస్ట్ 2 డేస్గా ఇంటెన్సివ్ ఎఫర్ట్స్ చేయడం వల్ల ఎవరైతే టెంట్లలో సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్స్లో ఉంటారో సో హై స్పీడ్ విండ్స్ వల్ల కానీ రెయిన్ వల్ల డ్యామేజ్ అవుతుందని వాళ్ళని ఇక్కడికి ముందే తరలించామన్నమాట. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే కొంచెం నిన్న రాత్రి మనకి బాగా 65 to 70 km/h స్పీడ్లో విండ్స్ రికార్డ్ అయ్యాయి అన్నట్టు చెప్తున్నారు. అలాగే రెయిన్ కూడా మనకి బాగానే రికార్డ్ అయింది. సో సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయింది. కాకపోతే సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత ఐ ఆఫ్ ద సైక్లోన్ మూవ్ అయ్యి మనకు దాన్ని వాల్ ఆఫ్ ద సైక్లోన్లోకి వస్తాము. సో రెయిన్ ఫాల్ విండ్స్ మళ్ళీ కూడా మనకి సైక్లోన్ ల్యాండ్ ఫాల్ అయ్యే ముందర ఎలా ఉంటుందో అలానే లేకపోతే ఇంకా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని ఈ జాగ్రఫికల్ ఆస్పెక్ట్ ఈ ఫిజికల్ ఆస్పెక్ట్ మనం కన్సిడర్ చేసి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా రిలీఫ్ సెంటర్స్ని ఆపరేట్ చేస్తున్నాం. లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈరోజు మార్నింగ్ వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చారా లేదా అని చెక్ చేసాము. బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. మెడికల్ టీమ్ కూడా ఉన్నారు. సో అన్ని మెడిసిన్స్ సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకున్నారు. సో అలానే మిగతా రిలీఫ్ సెంటర్స్ని కూడా చూస్తున్నాము. దాంతోపాటు ఈ విండ్స్ వల్ల మనకి నిన్న రాత్రి చాలా ప్లేసెస్లో చెట్లు పడిపోవడం జరిగింది. సో వాటిని కూడా ఇమ్మీడియట్గా మండల్ లెవెల్లో మనం ప్రతి మండలంలో జేసీబీస్, పవర్ సాస్ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాము. సో వితిన్ ఒక 30 minutes 40 minutes వాటిని కట్ చేసి పవర్ సాస్తో సైడ్కి జరపడము, పవర్ని కూడా రెస్టోర్ చేయడం అనేది జరుగుతోంది. కొల్లిపర్లో ఒక 3 లొకేషన్స్లో చెట్లు పడ్డాయని చెప్పారు. అవి కూడా తీయించాము. సో అట్లా ఎక్కడ కూడా ఇమీడియట్గా కంట్రోల్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ఏ మాత్రం చెట్లు పడిపోయినా పవర్ అంతరాయం కలిగినా అవి కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ తెలియడము, రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయించి రెవెన్యూ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ వాటిని రెస్టోర్ చేస్తున్నారు. అండ్ మనకు అంత వర్షం లేదు కాబట్టి ఇప్పటివరకు అయితే చాలా స్టాగ్నేషన్ అనేది మనం ఎక్కడ కూడా నమోదు చేసుకోలేదు. మనం డ్రైన్స్ కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి తెనాల్లో లాస్ట్ 3 daysగా కొంచెం క్లియర్ చేయించాము. అవుట్లెట్స్ కూడా రెస్టోర్ చేయించాము. సో మనకి ఫ్లడ్డింగ్ అనేది అంత ఎక్కువగా నమోదు అవ్వలేదు. అయినప్పటికీ కూడా పొద్దునే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ప్రతి వార్డులో వార్డ్ సెక్రటేరియట్ స్టాఫ్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడన్నా ఏదైనా స్టాగ్నేషన్ ఉంటే మనం ఒక 5 to 6 మోటార్స్ని కూడా పెట్టుకున్నాం అనమాట. వాటితో పంపౌట్ చేస్తాము. సో ఇట్లా పోస్ట్ సైక్లోన్ ల్యాండ్ ఫాల్ ఏవైతే మనం అన్నీ కూడా రిలీఫ్ మెజర్స్ తీసుకోవాలో అవన్నీ కూడా పొద్దున్నుంచి రిపీటెడ్గా అన్ని కార్యాలయాల్లో ఉన్న సిబ్బందితో రివ్యూ చేయడం జరుగుతుంది. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిశీలనలో భాగంగా బాపట్ల ఇన్ఛార్జు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు వేమూరు కొల్లూరు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వేమూరు కొల్లూరు మండలాల్లోని పునరావాస కేంద్రాలను సందర్శించి తుఫాన్ బాధితులను పరిశీలించారు. వేమూరు మండలం జంపని హైస్కూల్ మరియు కొల్లూరు మండలము కొల్లూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సందర్శించి తుఫాన్ బాధితులను పరామర్శించారు. వారికి అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలు, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులు మరియు బాధితులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఇదే విధంగా జంపని హైస్కూల్ పునరావాస కేంద్రం వద్ద తుఫాన్ బాధితులను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం క్రాప అడ్డ రోడ్ సమీపంలోని పంట పొలాలను పరిశీలించి తుఫాన్ కారణంగా రైతులు ఎదుర్కొన్న నష్టాన్ని అంచనా వేశారు. తదుపరి కొల్లూరు హైస్కూల్ పునరావాస కేంద్రంను సందర్శించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం కొల్లూరు గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి తుఫాన్ నష్టాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం అంతా భయాందోళనలు నెలకొని ఉన్నాయి. నిన్నటి వరకు కూడా ఈ తుఫాను ప్రభావం మొదలైన కాడి నుంచి తుఫాను పరిస్థితులు తెలిసినప్పటి నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రకాలుగా భద్రతా చర్యలు, ముందస్తు చర్యలు అన్ని రకాలుగా తీసుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజలకు రాష్ట్రంలో ఎటువంటి సింగిల్ ఒక ప్రాణ నష్టం కానీ ప్రమాదాలు కానీ సాధ్యమైనంత వరకు పూర్తిగా తగ్గించినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు అందరితో కూడా
ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ తీసుకొని అందరూ కూడా అప్రమత్తంగా ఉంచినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గంలో 29 గ్రామాలకు కాను అధికార యంత్రాంగం పూర్తిగా సంసిద్ధంగా ఉండి గత 4 రోజుల నుంచి అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నారు. దాదాపు ఒక 67 పునరావాస కేంద్రాలను గుర్తించి 47 సెంటర్లకి ప్రజల్ని 2,500 పైగా ప్రజల్ని తరలించి వారికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడంలో సక్సెస్ఫుల్గా చేశారని వారందరూ కూడా పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. పోతే నష్టం అంటే ఎంత దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది రైతాంగానికి. పోయిన నెలలో వరదలు వచ్చినాయి, గత సంవత్సరం వరదలు వచ్చినాయి. మాగాణి పొలాలు పూర్తిగా హెవీ రైన్స్తో పోయిన సంవత్సరం అంతా నష్టపోయాం. ఈ సంవత్సరం కూడా ఈ మోంతా తుఫాన్ దెబ్బకి మాగాణి ఈ నియోజకవర్గంలోనే 1,08,000 ఎకరాలు సోయింగ్లో ఉంది. అంటే ఇప్పుడు అధికారులు ఎన్యూమరేషన్ చేస్తే కానీ ఎన్ని వేల ఎకరాలు నష్టపోయారనేది తెలియదు. దాదాపు పూర్తిగా రైతు మాత్రం నష్టాల్లో కుంగిపోతా ఉన్నాడు. ఏది ఏమైనా మరి ఓ పక్క హార్టికల్చర్ క్రాప్స్ కానీ ఈ మాగాణి పొలాలు కానీ అన్నీ కూడా దెబ్బతినిపోయినాయి. ఈరోజు మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొలుసు పార్థసారథి గారు మన ప్రాంతాల్లో పర్యటించి నష్టపరిహారం అంచనాలు కూడా పూర్తిగా తయారు చేయమని చెప్పి అధికారులు ఆదేశిస్తూ ఉన్నారు. మోంతా తుఫాన్ ప్రభావం కారణంగా తెనాలి నియోజకవర్గంలో వరి అలాగే ఉద్యాన వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయని ఏడీఈ ఆర్ విజయబాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇంకా మరింత నష్టం జరగకముందే పొలాల నుంచి వర్షపు నీరు బయటకు తరలించే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని అన్నారు. మోంతా తుఫాను వల్ల తెనాలి, కొల్లిపర మండలాల్లో సుమారు 4,570 హెక్టార్లలో వరి పంటకు నష్టం జరిగినట్లు పాక్షికంగా నిర్ధారించినట్లు ఆర్ విజయబాబు తెలియజేశారు. తెనాలి మండలంలోని 14 రెవెన్యూ గ్రామాల్లో 2,750 హెక్టార్లలో వరి పంట పాక్షికంగా దెబ్బతిందని చెప్పారు. అలాగే మినిమం 50 హెక్టార్లలోనూ అరటి, 2 హెక్టార్లలోనూ కూరగాయలు 5 హెక్టార్లలో దెబ్బతిన్నట్లు ఆయన చెప్పారు. ఇదే విధంగా కొల్లిపర మండలంలో 1,818 హెక్టార్లలో వరి పంట పాక్షికంగా నష్టం జరిగినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. అలాగే మినుము 50 హెక్టార్లలోనూ, అరటి 309 హెక్టార్లలోనూ, పసుపు 285 హెక్టార్లలోనూ, కంద 17 హెక్టార్లలోనూ, కూరగాయలు 10 హెక్టార్లలోనూ నష్టపోయినట్లు చెప్పారు. వరి పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో బిర్రుపొట్ట దశ, పాలు గింజ గట్టిపడే దశలో ఉందని, వర్షం ఆగిపోతే ఈ పంటలకు కొంతవరకే నష్టం వాటిల్లుతుందని, అలా కాకుండా మరో 2 రోజులు వర్షం కురిస్తే పంట నష్టపోయే పరిస్థితి ఉందని ఆయన తెలియజేశారు. మొత్తం మీద 20 నుంచి 25% మేర వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు పొలాల్లో ఉన్న వర్షపు నీటిని బయటకు తరలించే చర్యలు తీసుకోవాలని, లేకుంటే పాము పొడ, తెగుళ్లు వచ్చే అవకాశాలు ఉందని చెప్పారు. పంట ఎదగటం కోసం యూరియా, పొటాషియం వేయాలని ఏడీఏ ఆర్ విజయబాబు సూచించారు. ఆయనతో పాటు ఏవో ఏ సుధీర్ బాబు ఉన్నారు. ఈరోజు మన తెనాలి మండలంలోని 14 రెవెన్యూ విలేజెస్లో కొన్ని వాటిని ర్యాండమ్గా పరిశీలించడం జరిగిందండి. ముఖ్యంగా ఏంటంటే ఈ మెంతా సైక్లోన్ ఎఫెక్ట్కి దాదాపుగా మనకి ఈ యొక్క 14 రెవెన్యూ గ్రామాల్లో 2752 హెక్టార్లు అంటే 2,752 హెక్టార్లు వరి పాక్షికంగా దెబ్బతిన్నట్టు ఒక అంచనా వేయటం జరుగుతూ ఉంది. అట్లాగే మినుము వచ్చేసరికి 81 హెక్టార్లు పరిధిలో పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించాము. అట్లాగే మన కొల్లిపరకు సంబంధించి 1,818 హెక్టార్లో వరి పాక్షికంగా డ్యామేజ్ అయినట్టుగా రిపోర్ట్ చేయడం జరిగింది. అలాగే బ్లాక్ గ్రామ్ వచ్చేసరికి 50 హెక్టార్లు కొల్లిపరలో ప్రాథమికంగా నష్టం వాటిల్లినట్టు అంచనా వేయడం జరిగింది. యాక్చువల్గా మనకి ఈ ముందుగా ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ గతంలో మనకి వరుసగా 2-3 సార్లు వర్షాలు కురవటం వలన ఎక్కువ మంది రైతు సోదరులు రిపీటెడ్గా అంటే రెండోసారి మూడోసారి వేయటం వలన ఒక రకంగా అదృష్టవశాత్తు మనకి ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ని దాదాపుగా మనము తప్పించుకున్నట్టే చెప్పాలి. ఎందుకంటే లేదంటే చాలా సివియర్ లాస్ వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనకి ఈ బిరుపట దశ మరియు మనకి ఈ యొక్క మిల్కీ స్టేజ్ అంటే పాలు పోసుకునే దశ మరియు గింజ గట్టిపడే దశలు 3 దశల్లో మనకి ఈ యొక్క క్రాప్ కండిషన్ అయితే ఉంది స్టేజ్. ముఖ్యంగా ఎక్కువ పర్సెంటేజ్ అంతా కూడా మనకి ఈ యొక్క పాలు పోసుకునే దశలో ఉంది. ఇవి కొంత లాడ్జింగ్ అయి ఉన్నాయి. ఈరోజు రేపు కూడా వర్షం కంటిన్యూ అయితే మనకి లాస్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనకి 20 to 25% ఆఫ్ ది
క్రాప్ లాడ్జింగ్ అంటే డ్యామేజ్గా అవకాశం ఉన్నట్టుగా మనం ప్రాథమికంగా ఒక అంచనాకు రావడం జరిగింది. అట్లాగే కొంత ఉద్యాన పంటలు కూడా కొంతవరకు కూరగాయలు కానివ్వండి, అట్లాగే ఈ యొక్క అరటి అనేది కొన్ని ప్రాంతాల్లో డ్యామేజ్ జరగడం గమనించడం జరిగింది. వీటి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు ఏంటంటే, మనకి ఇప్పుడు వర్షం డ్రైన్ అవుట్ చేసుకొని వర్షపు నీరు నిల్వ ఉంటే వాటిని బయటికి పంపించుకునే మార్గం చూసుకోవడం. రెండవది, ఈ యొక్క కంటిన్యూగా 2-3 రోజుల నుంచి మనకి వర్షము కురవడం వల్ల మనకి దోమ ఉధృతి పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే పాము పొడ తెగులు కానివ్వండి ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2 days తర్వాత ఇమీడియట్గా మనము అంటే గ్రోత్ కోసము కొంచెం గ్రోత్ స్టంటెడ్ అంటే గ్రోత్ ఆగుతుంది, దానికోసం మనం యూరియాను ప్లస్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అదొక 20 kgs ఇది ఒక 15 kgs చొప్పున మనము ఈ వేసుకున్నట్లయితే రికవరీ ఛాన్సెస్ ఉంటుంది. అట్లాగే పాము పొడ కానీ అలాగే దోమకు కానీ కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టి మనము ఈ యొక్క ప్రికాషన్స్ మోంతా తుఫాన్ కారణంగా వరి పొలాలు ఒరిగిపోయాయి. చాపలాగా వరి పైరు నేల కొరిగిపోయింది. రైతులు పడిపోయిన వరి పొలాలను చూసి ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన వరి పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసాంబిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోంతా తుఫాన్ ప్రభావంతో తెనాలి మండలం నేలపాడు పరిసర గ్రామాల ప్రాంతాల్లో వరి పొలాలు నేల కొరిగిపోయాయి. పాల్పోసుకునే సమయంలో తుఫాను వల్ల పొలాలు వాలిపోవడంతో జరిగే నష్టాన్ని తలుచుకుని రైతు ఆవేదన చెందుతున్నాడు. శివసాంబిరెడ్డి బుధవారం తెనాలి, ఐతానగర్, నేలపాడు, తేలప్రోలు గ్రామాల్లో నేలవాలిన వరి పొలాలను రైతులతో కలిసి పరిశీలించి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. తేలప్రోలు రైతు వేజండ్ల రోషయ్య, నేలపాడు రైతు విరాట్, ఏడుకొండలు, హయ్యర్పేట రైతు వంపుగాళ్ల సుమంతులు మాట్లాడుతూ ఎకరానికి 30,000 ముందస్తు కౌలు చెల్లించి మరో 30,000 పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు పాలు పోసుకునే దశలో తుఫాన్ కారణంగా వరి పైరు 100% నేలవాలిందని ఆవేదన చెందారు. ఈ పరిస్థితుల్లో పంట ఎంతవరకు చేతికి వస్తుందో చెప్పలేమని వారు ఆవేదన వ్యక్తపరిచారు. శివసాంబిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్లో 2 సార్లు ఎదబెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనివల్ల ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చయిందని, ఎరువులు సకాలంలో అందక బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఎకరాకి క్షేత్రస్థాయిలో ఎమ్యురేషన్ చేసి ఎకరంకు 25,000, 50,000 రూపాయలు అరటి, పసుపు, కూరగాయ తోటలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సాంబిరెడ్డితో పాటు లంకారత్నం, మేకల భాస్కర్రావు, రాబూరి నాగ గోపి, వేజండ్ల లోకయ్య, మహేష్, పోట్లూరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం ఖరీఫ్ సీజను మొదల నుంచి ఇప్పటి వరకు కూడా రైతులు, కౌలు రైతులు తీవ్రమైన కష్టాలు, నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. అలకరిలో దాదాపు భారీ వర్షాల కారణంగా దీనివల్ల కొంతమంది నారు ఎక్కడి నుంచో బాపట్ల నుంచి లేకపోతే నర్సరావుపేట ఏరియా నుంచి నారు కొనుగోలు చేసి తీసుకొచ్చి ఎకరానికి 25,000-30,000 రూపాయలు పైగా ఖర్చు పెట్టడం జరిగింది. అట్లాగే కౌలు రైతులైతే ఎకరానికి 30,000 రూపాయలు ముందస్తు కౌలు చెల్లించడం జరిగింది. ఇప్పుడు కానీ పరిస్థితి చూసేట్లయితే చాలా భాగం చాపలాగా వరి పైరు నేల అంటుకున్న పరిస్థితి. దీని మీద నీళ్లు కూడా కొన్ని పారుతున్న పరిస్థితి. ఇది పాలు పోసుకునే దశలో ఇది పాలు కింద ఏర్పడే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో మరి రైతులని ప్రభుత్వం ఆదుకునే అవకాశం ఉండాలి. రైతులు ఆదుకోకపోతే ప్రభుత్వం కానీ నష్టపరిహారం లాంటి ఇవ్వకపోతే రైతులంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి, మళ్ళీ తిరిగి వ్యవసాయం లేని పరిస్థితి ఉంది. అందుకని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రభుత్వం ముందుగా
అన్నీ నష్టపోయిన పొలాల్ని ఎన్యూమరేట్ చేయాలి. ఎన్యూమరేట్ చేసి ఆ విధంగా రైతులకి కనీసం ఎకరానికి ఒక 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రస్తుతానికైతే 70% ఎక్కువ నష్టపోయిస్తాం. పాలు పోసుకొని ముసలోనే పడిపోయింది కాబట్టి గట్టిగా రైతులకు ఇబ్బంది వేస్తుంది. ప్రస్తుతానికి ఎంత 30% పనికొత్తగా పనికిరావు, నీళ్ళలో దిగుతున్నాయి కాబట్టి కష్టమే. అంత నీట్గా అయితే ఉండవు. ఈ రేపొద్దున మొత్తం మిషన్లో తాలు కిందే పోతాయి ఎక్కువ శాతం. కౌలు కూడా గిడతాయి అని గ్యారంటీ లేదు. మాది నేలపూడి గ్రామం. మేము 20 ఎకరాల కౌలుకు చేస్తున్నామండి. మాది ఒకటికి రెండోసారి ఎదలు పెట్టడం జరిగింది. మొత్తం పైర్ల మీద అప్పు తీసుకొచ్చి పొలం మీద పెట్టుబడి పెట్టాము. రేపు ఎంత వస్తుందో ఏంటో తెలియదు. అసలు ఎంతవరకు చేతికి వస్తుందో కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఏ విధంగా కొంచెం సహకరించి మా రైతులందరినీ కొద్దిగా ఆదుకోవాలి. ప్రభుత్వం అన్ని రంగాల్లో అందరినీ మోటివేట్ చేస్తూ ఉన్నా కూడా పైరుని ఎలా కాపాడాలనేది మాకు అర్థం కాలేదు. వీటిని ఏ ద్రావాలు వేసినా లేకపోతే ఏ పిచికారీ చేసినా కూడా ఈ నీళ్ళకి కుళ్ళిపోయిద్దన్న స్వభావం మాలో ఎక్కువ కలుగుతుంది. దీన్ని వెంటనే మినిస్టర్ గారు ప్రత్యేక బృందాన్ని కేటాయించి పరిసర ప్రాంతాల్లో మా పొలాలని బాగా నష్టపోయిన పొలాలని అధికార యంత్రాంగం చేత పరీక్షించాల్సిందిగా కోరుచున్నాం. ఇది ఎవరు తీర్చలేని నష్టం, మాకు ప్రభుత్వమే తీర్చగలిగే నష్టంగా భావిస్తున్నాం. దేవుడి మీద భారం వేసి వ్యవసాయం చేసాం, దేవుడే కరుణించట్లేదేమో అనిపిస్తుంది. మీరు ప్రభుత్వం అన్న మమ్మల్ని పట్టించుకొని ఈ ప్రస్తుత పరిస్థితిని దీన్ని ఎగ్జామినేషన్ చేసి కొనుగోలులో కూడా ఎలాగోలా మా తడిసిన ధాన్యాన్ని అనుమతించేలా గౌరవ మినిస్టర్ గారే చూసుకోవాలని మినిస్టర్ గారికి మనవించుకుంటున్నాం. మొంతా తుఫాన్ వల్ల ఎటువంటి నష్టం జరగకుండా బయటపడటం సంతోషంగా ఉందని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. తుఫాన్ వల్ల ఎటువంటి సమస్యలు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణ చేస్తున్న కమిషనర్ బుధవారం ఉదయం స్లమ్ ఏరియాలో పర్యటించి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారిని పరామర్శించారు. తుఫాన్ ప్రభావం తెనాలిపై అంత ప్రభావం చూపకపోయినా ముందస్తుగా తీసుకున్న జాగ్రత్త చర్యల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. బుధవారం ఉదయం 7 గంటల వరకు 6 సెంటీమీటర్ల మేర వర్షం పడిందని అన్నారు. డ్రైనేజీలన్నీ కూడా ఎటువంటి పూడికలు లేకపోవటం వల్ల వర్షపు నీరు నిలిచిపోకుండా వెళ్లిపోయిందని చెప్పారు. గాలి వేగం తక్కువగా ఉన్న బరువైన చెట్లు విరిగిపడ్డాయని, మొత్తం 20 చెట్లు విరిగిపడ్డాయని చెప్పారు. 15 చెట్లను తొలగించడం జరిగిందని, మరో 5 చెట్లు తొలగిస్తున్నామని చెప్పారు. అలాగే విద్యుత్కు సంబంధించి 1-2 చోట్ల విద్యుత్ తీగలపై చెట్లు పట్టడంతో అంతరాయం కలిగిందని, వాటిని కూడా తొలగించే చర్యలు తీసుకున్నామని చెప్పారు. తెనాలి పట్టణంలో 8 ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, దానిలో 496 మందిని కేంద్రాల్లో ఉంచడం జరిగిందని చెప్పారు. వారికి 3 పూటల భోజనం, మందులు, జనరేటర్ సౌకర్యం ప్రతిదీ సమకూర్చినట్టు చెప్పారు. మొత్తం మీద తెనాలి పట్టణంలో అన్ని శాఖల అధికారులు సిబ్బందితో కలిసి సమన్వయంగా ముందస్తు తీసుకున్న చర్యల వల్ల ఎలాంటి నష్టం జరగలేదని కమిషనర్ అప్పలనాయుడు తెలియజేశారు. ఎప్పుడొచ్చారు ఇక్కడికి? రాత్రి వచ్చామండి. బస్సుల మీద మేము రమ్మంటే మీరు రాలేదు. రాత్రి చూడండి ఎంత చల్లని గాలి రావడం గవర్నమెంట్ అందుకే చెప్తారు ముందుగానే ఊహించి, అలాంటప్పుడు మీరు రావాలి. బాగానే ఉన్నాయి. పొద్దున్న టిఫిన్ పెట్టారు. వానే పెరగదు, గాలి మాత్రమే. మీరుంటే ఉండండి, ఇబ్బంది ఏం లేదు, ఏర్పాటు చేస్తాం. ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉండండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటుంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. తెనాలి పురపాలక సంఘం పరిధిలో ఈ మొంతా తుఫాను యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది తక్కువగానే ఉంది. నైట్ 2 o'clockకి రైన్ అండ్ విండ్ స్టార్ట్ అయింది. మార్నింగ్ 6:30-7 వరకు కూడా అది కొనసాగింది. ఇప్పటి వరకు ఈ తుఫాను వలన రైన్ఫాల్ నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా మనకి 60 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైంది. దానికి ఎక్కడా కూడా ఇనండేషన్ పరిస్థితులు ఏమీ ఏర్పడలేదు. ముందస్తు చర్యల్లో భాగంగా ఒక 5 చోట్ల మనము ఆయిల్ ఇంజిన్స్ పెట్టుకున్నాం. ముఖ్యంగా పూలే కాలనీ లాంటి ఏరియాస్లో 2 ఇంజిన్స్, ఎన్సీబీ కాలనీ లాంటి ఏరియాస్లో 2 ఇంజిన్స్ పెట్టుకున్నాం. సో డ్రైనేజ్ ఫ్లోకి సపోర్టెడ్గా అవి కూడా ఉంటాయి. సో దానివల్ల ఎక్కడ కూడా ఇనండేషన్ పరిస్థితులు ఏర్పడలేదు. అలాగే చెట్లు గాలి అనేటువంటిది మనము తక్కువ వేగంతో వేసినప్పటికీ కూడా
కొన్ని చెట్లు బ్రాంచెస్ బరువుగా ఉండడం వలన సుమారుగా మనకి 20 చెట్ల వరకు కూడా ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసాం. అందులో ఒక 15 చెట్లు ఆల్రెడీ క్లియర్ చేసాం. ఇంకొక 5 చెట్లు మా టీం రెస్పాన్స్ టీం అంతా కూడా రెడీగా ఉన్నారు. సో అవి కూడా మేము క్లియర్ చేస్తాం. ఇంకా గాలి కొంత నడుస్తుంది. దీనివల్ల రోడ్డు పక్కన చెట్లు ఏమైనా సరే పడిపోయే పరిస్థితుల్లో ఉంటే 24/7 పనిచేయడం కోసం ఒక 4 టీమ్స్ అంటే 4 కట్టర్స్, ఒక 20 మెంబర్స్ వర్కర్స్, ఒక 2 జేసీబీస్ అండ్ ఒక ర్యాపిడ్ వ్యాన్ కూడా ఉంది. సో ఎక్కడ పబ్లిక్ నుండి మా కంప్లైంట్ వచ్చినా కూడా ఇమీడియట్గా అటెండ్ అయ్యి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. అట్లాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నైట్ కానీ మార్నింగ్ కానీ కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వైర్స్ మీద చెట్లు పడిపోయాయని సమాచారం ఇచ్చారు. ఇమీడియట్గా మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నైట్ ఒక 2 చోట్ల అట్లాగే మార్నింగ్ ఒక 2 చోట్ల కూడా క్లియర్ చేసాము. ఆ డిపార్ట్మెంట్కి కూడా మేము మా వంతు మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున సహాయం అందించాం. ఇంకా రీహాబిలిటేషన్ సెంటర్స్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ నైట్ చెప్పినటువంటి నెంబర్ అంతా కూడా అంటే 8 ప్లేసెస్లో మనకి 496 మెంబర్స్ మనకి అకామిడేట్ అయి ఉన్నారు. ముఖ్యంగా పూలే కాలనీ, ఎన్సీబీ కాలనీ, శాంతినగర్, తర్వాత యానాది కాలనీ, రోడ్డు పక్కన రాజస్థానీ పీపుల్ అందరినీ కూడా పికప్ చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 పూట్ల కూడా భోజనాలు అరేంజ్ చేసి ఇన్ టైంలో వచ్చేలాగా, అట్లాగే ఆ ప్లేసెస్లో పవర్ ఇబ్బంది లేకుండా కూడా పవర్ బ్యాకప్స్ని కూడా జనరేటర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. ఒక 3 చోట్ల కళ్యాణ మండపాలు అండ్ ఎస్టీపీ ప్లాంట్ ఆల్రెడీ అక్కడ పవర్ బ్యాకప్ ఉంది, వాటితో మెయింటైన్ చేసుకోవడం జరిగింది. సో మార్నింగ్ ఏంటంటే కొంతమంది చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, బెడ్ రిడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళని ఈ పూటకి అండ్ మధ్యాహ్నం కూడా ఉండమని చెప్తున్నాం. జెంట్స్ వాళ్ళ యొక్క పనులు, వ్యక్తిగత అవసరాల కోసం వెళ్తున్నా అంటున్నారు. సో వాళ్ళు తీసేయగా ఇందులో 50% ఆర్ మెంబర్స్ నైట్కి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు వరకు కూడా మేము మెయింటైన్ చేస్తాం. అదర్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కూడా సెంటర్స్ రన్ అవుతాయి. అట్లా పబ్లిక్ కోరేది ఏంటంటే చెట్లు భూమి పూర్తిగా నాని ఉంది. కంటిన్యూ రైన్ఫాల్ లేకపోయినప్పుడు కూడా రికరింగ్గా వస్తుంది, గాలి కూడా వస్తుంది. కాబట్టి ఈరోజు రేపు కూడా దూర ప్రయాణాలని పెట్టుకోకూడదు. అలాగే ఇంట్లోనే ఉండాలి. అలాగే పవర్ ఉన్నప్పుడు ట్యాంక్స్ అన్నీ ఫిల్ చేసుకోవాలి. తుఫాన్ కారణంగా 11వ వార్డులోని గురుబయ్య కాలనీలో గల పూలే కాలనీలో ఎస్టీవీ పునరావాస కేంద్రం నందు ఉన్న కాలనీ వాసులకు అవార్డు కౌన్సిలరు కటారి రత్నకుమారి నేతృత్వంలో నాయకులు కటారి హరీష్ అల్పాహారాన్ని అందజేశారు. స్థానిక పూలే కాలనీలోని ఎస్టీవీ పునరావాస కేంద్రంలో ఉన్న కాలనీ వాసులకు వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి నేతృత్వంలో నాయకులు కటారి హరీష్ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విధంగా బుధవారం రాత్రి వరకు భోజనం వంటివి ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా పునరావాస కేంద్రంలో ఉన్న కాలనీ వాసులు రేణుక మాట్లాడుతూ తమ ఇల్లు రేకుల షెడ్ అని, తుఫాను వల్ల రేకుల షెడ్ పడిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వార్డు కౌన్సిలర్ నాయకులు తమని పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని చెప్పారు. మాకు ఎలాంటి లోటు లేకుండా భోజనము, పాలు వంటివన్నీ సమకూర్చారని, బాగా చూసుకున్నారని రేణుక తెలియజేశారు. ఇక్కడ పూలే కాలనీలో జ్యోతిబాబు పూలే కాలనీ నేను బాగాలేదని మా రేకుల షెట్లు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు. నివాసాలు కానీ బాగానే కౌన్సిలర్ గారిలో వచ్చి బాగానే చూసుకున్నారు. టిఫిన్లు, పాలని అన్నీ చేసి బాగానే చూసుకున్నారు. ఇంట్లో బాగా ఇబ్బందిగా ఉంటుందండి. గుట్టలో ఉంటున్నారు. పిల్లలు పెట్టుకోండి, చిన్న పిల్లల్ని పెట్టుకొని ఉంటున్నారని అందరూ. కొంచెం మా ఇల్లు బాగా ఎలా చూడండి. మోంతా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం రాత్రి తెనాలి మున్సిపల్ కమిషనర్ ఇతర శాఖల అధికారులతో కలిసి ప్రజలకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. విరిగిన చెట్లను తొలగించారు. విద్యుత్ తీగలపై పడ్డ చెట్లను కట్ చేసి వాటిని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మోంతా తుఫాన్ కారణంగా తెనాలి పట్టణంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేసింది. మున్సిపల్ కమిషనర్ అప్పలనాయుడు ఇంజనీరింగ్, విద్యుత్, శానిటేషన్, ఇతర శాఖల అధికారులతో కలిసి మంగళవారం రాత్రి అంతా పర్యవేక్షించారు. నారాకోడూరు రోడ్లో పడిపోయిన చెట్లను తొలగించారు. మార్కెట్ యార్డ్ ఎదురు కరెంటు తీగలపై చెట్టు పడిపోవడంతో సిబ్బంది చేత వెంటనే చెట్టును తొలగించే చర్యలు కమిషనర్ చేపట్టారు. తదనంతరం విద్యుత్తును పునరుద్ధరించే పనులు నిర్వహించారు. పలుచోట్ల తెగిపడ్డ కరెంటు తీగలను సరిచేసి విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ ఏడీ ఈ చర్యలు తీసుకున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గాలుల ఉధృతి, వర్ష ప్రభావం వల్ల ఎటువంటి నష్టం జరగకుండా పర్యవేక్షణతో పాటు సహాయ చర్యలు చేపట్టేందుకు రాత్రి అంతా అధికారులను సమన్వయం చేసుకుంటూ కమిషనర్ అప్పలనాయుడు ఇతర అధికారులతో కలిసి పర్యటించారు.
కాగా బుధవారం ఉదయం నాజర్పేట్లోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో భారీ చెట్టు కూలిపోవడంతో దాన్ని తొలగించే చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా విద్యుత్ తీగల్ని పునరుద్ధరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. మోంతా తుఫాన్ కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణులు తుఫాన్ ఎఫెక్ట్కు గురయ్యే అవకాశం ఉన్న ప్రజల్ని ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించిన నేపథ్యంలో వారిని మంగళవారం రాత్రి పరామర్శించారు. పెదరావూరు, నందివెలుగు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడారు. పెదరావూరులోను అటు నందివెలుగు గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో ఉన్న తుఫాన్ ఎఫెక్ట్ కుటుంబాల ప్రజలను ఎంపీడీఓ అత్తోట దీప్తి, ఎంఆర్ఓ కేవీ గోపాలకృష్ణ, మండల స్పెషల్ ఆఫీసర్ తులసి పరామర్శించారు. వారికి అందుతున్న వస్తువులను, భోజన సదుపాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఎంపీడీఓ అత్తోట దీప్తి ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు. 18 మండలాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అయితే 12 పునరావాస కేంద్రాల్లో ప్రజలు ఉన్నారని చెప్పారు. మిగతా వారు వారి బంధువుల ఇంటికి వెళ్లినట్లు ఎంపీడీఓ తెలియజేశారు. మొత్తం 202 మంది ఉన్నారని, వారికి అన్ని వస్తువులు కల్పించడం జరిగిందని, అలాగే టిఫిన్, భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని చెప్పారు. రాత్రిపూట ఇబ్బంది లేకుండా జనరేటర్ సైతం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. తెనాలి మండల స్పెషల్ ఆఫీసర్ తులసి మాట్లాడుతూ మొత్తం 10 గ్రామాల్లోని పునరావాస కేంద్రాలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. వృద్ధులకు అవసరమైన మందులను ఇవ్వటం, అలాగే విద్యుత్ సౌకర్యం జనరేటర్ల ద్వారా కల్పించడం జరిగిందని చెప్పారు. 2-3 చోట్ల కరెంటు స్తంభాలు పడిపోవడంతో వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి వాటిని పునరుద్ధరించే చర్యలు తీసుకున్నామని మండల స్పెషల్ ఆఫీసర్ తులసి చెప్పారు. మనమైతే విలేజెస్లో 18 రిహాబిలిటేషన్ సెంటర్స్ అనేది ఇప్పటివరకు అరేంజ్ చేశాము. కానీ కేవలం 5 మాత్రమే మనం పబ్లిక్ అనేది వచ్చి ఉన్నారు. మిగతా విలేజెస్లో గుడిసెలు లాంటివి ఉన్నా కూడా, లేకపోతే వృద్ధులు ఉన్నా కూడా వాళ్ళు చుట్టాల ఇంట్లోకి వెళ్ళడం, లేకపోతే ఈ 2 రోజులు వేరే చోట వాళ్ళు తలదాచుకోవడం అనేవి చేస్తూ ఉన్నారు. బట్ ఒక 5 విలేజెస్ లైక్ కొలకలూరు, పెదరావూరు, జగడిగుంటపాలెం, మల్లెపాడు ఇలాంటి విలేజెస్లో రిహాబిలిటేషన్ సెంటర్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 202 మంది రిహాబిలిటేషన్ సెంటర్లో మనం వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కోఆర్డినేషన్తో చేస్తూ ఉన్నారు. షిఫ్ట్స్ వేసాము, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండ్ నైట్ కూడా షిఫ్ట్స్ వేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా కంటిన్యూస్గా ఏఎన్ఎంస్, తర్వాత రెవెన్యూ వాళ్ళు, తర్వాత పంచాయతీరాజ్ నుంచి ఫంక్షనరీస్ అండ్ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, వాటరు అండ్ టాయిలెట్స్ కూడా చాలా హైజెనిక్గా ఉంచడం జరిగింది. వాటర్ కూడా ఫుల్గా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బెడ్ రిడన్ పేషెంట్స్ ఒకళ్ళిద్దరిని కూడా మనం సేఫ్గా తీసుకొచ్చి జగడిగుంటపాలెంలో ఆ పునరావాస కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. మేమంతా చాలా అప్రమత్తంగా ఉన్నాము. ఎటువంటి చిన్న ఇష్యూ వచ్చినా మా దృష్టికి వచ్చినా కూడా. మోంతా తుఫాను వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో స్లమ్ ఏరియాలోని పూరిళ్లలో ఉన్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. ఈ నేపథ్యంలో అధికారులు సమకూర్చిన వసతులకు పునరావాస ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. తుఫాన్ ఎఫెక్టు తమపై పడకుండా కాపాడారని వారు పేర్కొన్నారు. స్థానిక మారిస్పేట్లోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు అధికారులు ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఇతర ప్రాంతాల్లో ఉన్న పునరావాస కేంద్రాల్లో కూడా ఉన్న ప్రజలకు భోజనంతో పాటు తాగునీరు, మందులు వంటి సదుపాయాలు కూడా కల్పించారు. దీంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కేంద్రంలో ఉన్నామని, తుఫాన్ ఎఫెక్ట్ పడకుండా చూసిన ప్రభుత్వ అధికారులకు, నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్సీసీ విభాగపు బెల్లంకొండ వెంకట్ మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎన్సీఆర్ఎం హైస్కూల్లో 50 మంది వరకు వసతి కల్పించారని, వారికి అల్పాహారం నుంచి 3 పూటల భోజనం, అలాగే బీపీ వంటివి పరీక్షలు చేసి మందులు కూడా ఇవ్వటం జరిగిందని చెప్పారు. అలాగే అధికారులు కూడా మానిటరింగ్ చేయటం పట్ల కూడా ప్రజలు సంతోషం వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు. మరి ఇక్కడ మన ఎన్సీఆర్ఎం స్కూల్లో మొత్తం 51 మంది దాకా ఇక్కడ ఉన్నారు. ఈ శిబిరంలో అందరూ కూడా
చిన్న చిన్న పసిబిడ్డల దగ్గర నుంచి పాలు కానివ్వండి, అలాగే బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, అన్నీ కూడా ఏర్పాట్లు శుభ్రంగా, అలాగే శానిటేషన్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే అందరికీ కూడా బీపీలు కానీ అట్లాంటివన్నీ మొత్తం చెక్ చేయడం, వాళ్ళ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇవ్వటం చాలా బాగా చక్కగా మన మున్సిపల్ సిబ్బంది కానీ అప్పటికప్పుడు అంతా అప్డేట్లో కమిషనర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా అప్డేట్లో వస్తున్నారు. వీళ్ళంతా కానీ చాలా విఆర్ఓ గారు అందరూ మన శానిటేషన్ మొత్తం కూడా చాలా చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు అందరికీ కూడా. సుబ్బమ్మ అంటారులే, బాగానే చూశారు. కరెంట్ అవి భోజనం అయ్యి టిఫిన్ అవి బాగానే చూశారు. అపార్ట్మెంట్లు ఇస్తానన్నారు సార్, ఇవ్వలేదు. వాటర్ వచ్చేసి వర్షం వచ్చినప్పుడు ఇది ఇబ్బంది. పిల్లల్ని పెట్టుకొని ఆడుంటాము, డబ్బులు కట్టించుకున్నారు, లక్ష కట్టించుకున్నారు. అతి లేదు గతి లేదు, స్థలాలు లేదు. ఏదో అయ్యగాడికి కొంచెం సాయం చేస్తే మా బతుకు మేము బతుకుతాం ఈ రిస్క్ పడకుండా. నీళ్లు వెనకమాల కాలం ఉంది, నిండిపోయి వెనక్కి వచ్చేస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. బెజ్జం ఉంటుంది కదా నీళ్ళు పోవడానికి, అవి వచ్చేస్తున్నాయి. రాత్రి కూడా వచ్చేసి నిండిపోయి. ఇక నిన్న అనంగా వచ్చేసాక బాగానే చూసారు, వచ్చినది బాగానే ఉంది, బాగానే ఇబ్బంది ఏం పెట్టలే. కరెంట్ బాగానే చూసారు. గంగోత్రి, తెనాలి మల్లిపాడులో ఉంటాము. వర్షాలు వచ్చినాయని కాలువనికి నీళ్ళు వచ్చినాయని తీసుకొచ్చారు. పిల్లలకి ఇబ్బందిగా ఉందని బళ్ళలోకి తీసుకొచ్చారు. భోజనాలు అవి బాగానే పెట్టారు, బాగానే చూసుకుంటున్నారు. తెనాలిలో ది గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 67వ శాఖను డబుల్ హార్స్ సీఎండీ ఎం మోహన్ శ్యాంప్రసాద్ ప్రారంభించారు. వినియోగదారులకు పారదర్శక సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో తెనాలిలో శాఖని ప్రారంభించిన బ్యాంక్ రీజనల్ హెడ్ కోటా శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు. స్థానిక గంగానమ్మపేటలో ఆవాస్ హోటల్లో గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 67వ బ్రాంచ్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డబుల్ హార్స్ మినపగుళ్ళు సంస్థ సీఎండీ ఎం మోహన్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ 2000 సంవత్సరంలో యూనిట్ బ్యాంకుగా ప్రారంభించిన గాయత్రి బ్యాంక్ నేడు మల్టీ స్టేట్ బ్యాంకుగా కోట్ల వ్యాపారాన్ని సాధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బ్రాంచీలు కలిగి ఉండటం అభినందనీయమని అన్నారు. తెనాలి పోస్టల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షులు కాంతారావు మాట్లాడుతూ తెనాలి ప్రాంత ప్రజలు బ్యాంకు యొక్క సేవలు వినియోగించుకోవాలని కోరారు. బ్యాంకు మంచి అభివృద్ధిని సాధిస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండీ కె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వర్తక, వ్యాపార, ఉద్యోగులకు కావలసిన అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర దాల్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు నంబూరు వెంకటకృష్ణమూర్తి, అలాగే బ్యాంక్ రీజనల్ హెడ్ కోటా శ్రీనివాసులు బ్యాంకు యొక్క కార్యకలాపాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ షెబీనాను బ్యాంక్ యాజమాన్యం ఈ సందర్భంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, వ్యాపారులు, అధికారులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. మాది గాయత్రి బ్యాంకు, ఇది 67వ శాఖ. మాది 2000 సంవత్సరంలో ఓపెన్ అయింది. ఇప్పుడు 25 ఇయర్స్ అయిపోయింది. ఇది 26 ఇయర్స్లో ఉన్నాము. ఇంతకుముందు తెలంగాణ బేస్డ్ ఉండేది, ఇప్పుడు ఏపీలో వచ్చాము. ఏపీలో ఆల్రెడీ భీమవరంలో 2 బ్రాంచెస్, విజయవాడలో 2 బ్రాంచెస్, నూజివీడు, గుంటూరు ఉంది. ఇప్పుడు ఇంకొక 5 బ్రాంచెస్ మేము గుంటూరు జిల్లా అంటే ఓల్డ్ గుంటూరు జిల్లా ఫస్ట్ తెనాలితో స్టార్ట్ అయింది. అతి త్వరలో పొన్నూరులో స్టార్ట్ అవుతుంది. అది అయిపోగానే పిడుగురాళ్ళ, అది అయిపోగానే సత్తెనపల్లి అండ్ మంగళగిరి, ఈ 5 బ్రాంచెస్. దీంతో మా 88 బ్రాంచెస్ అవుతాయి. మార్చి 2026 కల్లా మేము 100 బ్రాంచెస్ చేస్తాము. ఇవాళ 2 స్టేట్లో దిస్ ఈజ్ ద సెకండ్ హైయెస్ట్. తెలంగాణ మొత్తానికి గాయత్రి బ్యాంక్ ఈజ్ ద ఫస్ట్ బ్యాంక్. ఇక్కడ ఏపీలోకి వచ్చేటప్పటికి మాది సెకండ్ అవుతుంది. అతి త్వరలో చాలా బిగ్ బ్యాంక్ అవుతుంది. షార్ట్లీ మాది షెడ్యూల్డ్ బ్యాంక్ అయిపోతుంది. తర్వాత నెట్ బ్యాంకింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్గా మేము కన్వర్ట్ చేస్తున్నాము. సో చాలా స్పీడ్గా మేము ఇచ్చేస్తున్నాము. ది గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ వాళ్ళకి తెనాలి ప్రజల తరఫున శుభాకాంక్షలు. తెనాలి ప్రజలు ఎంతో విఘ్నులు, వీళ్ళు మంచి ఆదరణ ఇస్తారు. వీరు కానీ మంచి సర్వీస్ ఇస్తే వీళ్ళ బ్రాంచి వ్యాపార స్థానానికి అనుకువగా గంగానంపేటలో ఉంది. సో మన వ్యాపార సంస్థలు మొత్తం తెనాలి, గంగానంపేట చుట్టుపక్కల ఉన్నాయి. ఇక్కడ సర్వీస్ బాగుంటే ప్రజలు వీళ్ళని ఆదరిస్తారు. తెనాలి ప్రజలు ఎంతో విఘ్నులు, కొత్తదనాన్ని ఎప్పుడు ఆదరిస్తుంటారు. అలాగే చిరు ఉద్యోగులు, వ్యాపారం, మిడిల్ క్లాస్ వ్యాపారం చేసే అందరూ కూడా దీన్ని బాగా ఉపయోగించుకోవచ్చు అని చెబుతున్నారు. ఉదయం 10 గంటల కానీ సాయంకాలం 7 గంటల వరకు బ్యాంక్ ఓపెన్ అయి ఉంటుంది. అట్లాగే ఎన్నిసార్లు ట్రాన్సాక్ట్ చేయొచ్చు అంటున్నారు. వేరే ప్రాసెసింగ్ ఛార్జెస్ లేవంటున్నారు. ఇవన్నీ చూస్తే మరి చాలా బెనిఫిట్ మధ్యతరగతి వాళ్ళకి యాక్చువల్గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చిన్న తరగతి, మధ్యతరగతి వాళ్ళకి దీన్ని ఉపయోగించుకొని మరి మీరు కూడా అందరూ బాగుండాలి. అట్లాగే లోన్ తీసుకున్నామంటే బాధ్యతాయుతంగా కట్టాలనుకునేవాడు మాత్రం లోన్కి రండి. అనవసరంగా అప్పులు ఇస్తున్నారని మాత్రం. ఇది ఆల్ ఫ్రీ కాబట్టి జనాలు, పౌర ప్రముఖులు, ప్రజానీకము, అట్టడుగు బడుగు వర్గాల వీళ్ళు కూడా
వాళ్ళు ఉపయోగించుకోవటానికి వీలుగా ఉంటుంది. నేను అంత మునుపు గుంటూరులో కూడా ఓపెన్ చేశారు కదా మీరు, అది 56వ బ్రాంచ్ అనుకుంటాను. ఇది 67, ఇది 67, ఇంకా వృద్ధి కావాలా. 67 బ్రాంచ్లు అంటే అది మామూలు కాదు. వీళ్ళు ఇంత మునుపు ఇది ఓపెన్ చేసి 25 సంవత్సరాలు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బ్రాంచ్లు ఉన్నట్టుగా నాకు తెలిసింది. బ్యాంక్ ఏర్పాటు అవడం చాలా సంతోషం. పట్టణంలోని ప్రజలకి, వ్యాపారస్తులకి అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించి అభివృద్ధి తోడ్పడాల్సింది కోరుతున్నాము. చాలా సంతోషం అండి ఈరోజు ఓపెనింగ్ అవటం. తెనాలిలోని నందులపేట ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక జ్వరం లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తుఫాన్ ప్రభావిత వర్షాల వల్ల కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల ప్రజెంట్ తాగే మంచినీటిని కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని డాక్టర్ వేముల ప్రియాంక అన్నారు. అంతేకాకుండా వేడివేడి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలని, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలని, లేదా పట్టణ ఆరోగ్య కేంద్రానికి వచ్చిన వెంటనే చికిత్స ఉచితంగా పొందవచ్చన్నారు. చిన్నారులు, గర్భిణీ స్త్రీలు ఎంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్సు సునీత, అరుణ, తెనాలి పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణాధికారి అందెబాల చంద్రమౌళి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాటిలో ఏంటంటే మెయిన్ వాటర్ బోర్న్ డిసీజెస్ ఉంటాయి. వాటర్ కొంత కంటామినేషన్ అవుతుంది. ఈ టైంలో ఫీకోవరల్ కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే కలరా, టైఫాయిడ్ ఇవి ఎక్కువ వస్తాయి మనకి, డయేరియా కావచ్చు. సో అవి రాకుండా ఏం చేయాలి? కాచి చల్లార్చిన వాటర్ తీసుకోండి. మరి ముఖ్యంగా 2 వాటర్లో క్లోరినేషన్ అనేటువంటిది చేసుకోండి. మా ఆరోగ్య సిబ్బంది మీకు క్లోరిన్ ట్యాబ్లెట్స్ ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అవి మీరు ఒక బిందె వాటర్లో ఒక ట్యాబ్లెట్, చిన్న ట్యాబ్లెట్ ఉంటుంది, అది ఒక ట్యాబ్లెట్ అనేటువంటి ఒక బిందె వాటర్లో వేసేసి అది మీరు నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేస్తూ 1 నైట్ చేసి సరిపోతుంది. బయట ఫుడ్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. బయట అనేటువంటివి కొన్నాళ్ళు తినడం ఆపేసేయండి. మీరు ఇంట్లో హెల్తీగా వేడివేడిగా కుక్ చేసుకున్న ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి టైఫాయిడ్ అనేటువంటిది మనం కొంత ఆపొచ్చు. బ్యాక్టీరియాలజికల్ ఇన్ఫెక్షన్స్ని మనం హెల్త్ పరంగా స్టాప్ చేయొచ్చు. పోతే రెండోది వచ్చేప్పటికి ఏంటంటే వెక్టర్ బోర్న్ డిసీజెస్ కూడా ఊపందుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వెక్టర్ బోర్న్, ఈ వాటర్ స్టాగ్నేషన్ అనేటువంటిది మనం క్లియర్ చేయడానికి అధికారులకైనా సరే కొంత టైం టేకింగ్ ప్రొసీజర్. మళ్ళీ మనం ఎవ్రీథింగ్ నార్మల్ అయి రీబ్యాక్ అవడానికి కొంత డేస్ టైం తీసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే ఈలోపు మస్కిటోస్ అనేటువంటి బ్రీడింగ్ అయిపోతూ ఉంటాయి. ఎగ్స్ హ్యాచ్ అయ్యి మస్కిటోస్ వచ్చేస్తుంటే, సో వాటి వల్ల ఏంటంటే మనకి మలేరియా, డెంగ్యూ, ఇట్లా చికెన్ గున్యా కావచ్చు, ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో పోస్ట్ సైక్లోన్లో ఫీవర్స్ ఎక్కువ అయిపోతాయి. మోంతా తుఫాను వల్ల తెనాలి మండలం కంచర్లపాలెం, తేలప్రోలు, నందివెలుగు గ్రామాల్లోని పంట పొలాలను మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటూరి వాసుదేవనాయుడు, బీసీ మోర్చా మండల అధ్యక్షులు ఎం వీరయ్యతో కలిసి పరిశీలించారు. తెనాలి మండల గ్రామాల్లో పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు. పంట నష్టం గురించి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు. ఇప్పటివరకు 1 ఎకరాకు 35,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని, ఒరిగిన పంట పాలు పోసుకోవటం జరిగిందని చెప్పారు. ఇంతకుముందు వర్షాలతో ఇబ్బంది పడ్డామని, మరలా ఈ తుఫాను మిమ్మల్ని నష్టాల్లోకి తీసుకెళ్లిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కటారి వాసుదేవ నాయుడు, ఎం వీరయ్య, కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. తుఫాను వల్ల మన యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల దారుణమైనటువంటి నష్టం జరిగింది. గత 3 రోజులుగా ప్రభుత్వం వారు తీసుకున్న ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆడికి చాలా జాగ్రత్త తీసుకున్న దానివల్ల చాలా మెరుగుపడింది. కానీ రైతులు పంటలకు వచ్చే లోపల చాలా గాలికి పడిపోయి పంటకు నోటికి వచ్చినటువంటి అంతా ఎరువులు మొత్తం వేసి చేతి ఇంకా 10-15 రోజుల్లో పంటకు వచ్చేటటువంటి పొలాలు ఈరోజు మొత్తం నేలపరం అయిపోయినాయి. అవి ఎటు ఆ రైతులకు మొత్తం మాత్రం ఉపయోగపడేట్టుగా లేదు. కొన్ని పొలాలు ఇంచుమించు 30% పొలాలు మొత్తం నేలకు ఒరిగిపోయినాయి, నీళ్ళల్లో ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా అయితే గవర్నమెంట్ గత 4 రోజులుగా చర్య తీసుకొని జనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా, ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా అయితే కాపాడారో అదే విధంగా ఈరోజు
రైతులను కూడా అదే విధంగా ప్రభుత్వం చర్య తీసుకొని, కేంద్ర ప్రభుత్వం సలహా తీసుకొని ఇక్కడ ప్రభుత్వం కూడా చాలా రైతుల దగ్గరికి వచ్చి రైతులకందరికీ ఓదార్చి వాళ్ళకందరికీ సరైన నిర్ణయం తీసుకొని ఆ పంట పూర్తిగా వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చేట్టుగా రైతులను ఆదుకోవాలని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు మోడీ గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుఫాన్ ఎఫెక్ట్ తొలగే వరకు పునరావాస కేంద్రాల్లో వసతి సౌకర్యం ఉంటుందన్న అధికారులు. ప్రభుత్వం కల్పించిన వసతి సౌకర్యాల పట్ల సంతోషం వ్యక్తం చేసిన బాధితులు. తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపట్టిన ఆయా శాఖల అధికారులు. మోంతా తుఫాన్ కారణంగా తెనాలి నియోజకవర్గంలో వరి, వాణిజ్య పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్న ఏపీ రైతు సంఘం నాయకులు. రైతు, కౌలు రైతులని ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి. తెనాలి నియోజకవర్గంలో 4750 హెక్టార్లలో వరి పంట పాక్షికంగా దెబ్బతిన్నది. ఏడీఈ విజయబాబు పొలాల్లో నుంచి నీటిని బయటకి తోడెయ్యాలంటూ రైతులకు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.